హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సెప్టెంబర్ 2019 నుండి డిసెంబర్ 2019 వరకు చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వీడియోస్ చేశాను. అవి ఎవరైనా చూడకపోతే కింద ప్లేలిస్ట్ ఇస్తాను, దాంట్లో వెళ్ళి చూడొచ్చు. గ్రామ వార్డు సచివాలయం ఫ్రీ క్లాసెస్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 కూడా చేశాను, అది కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే పార్ట్ 3 ఈ వీడియోతో చూసుకుంటే సెప్టెంబర్ మంత్ కి సంబంధించి మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. సెప్టెంబర్ మంత్ కి సంబంధించి మొత్తం 150 బిట్స్ వచ్చాయి. ఆల్రెడీ 2 పార్ట్స్ చెప్పాను, ఇది థర్డ్ పార్ట్. ఇక్కడతో మనకు సెప్టెంబర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయితే చెప్పుకుందాము. సో ఇక్కడ ఈ రోజు వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్రతిరోజు 3 గంటలకు ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నాము. యూట్యూబ్లోనే ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు మన ఛానల్కి 3 గంటలకు అయితే రండి. లేదు అంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడైనా జాయిన్ అయితే అవ్వండి. నేను అక్కడ లింక్ అయితే షేర్ చేస్తాను, అక్కడ నుండి మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సెప్టెంబర్ నుండి మనము ఇక్కడ సెప్టెంబర్ మంత్ కి సంబంధించి లాస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. 50 ఉన్నాయి. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈరోజు ఇక్కడ క్షయవ్యాధి టీబీని నివారించేందుకు క్షయవ్యాధి టీబీ ఇక్కడ క్షయవ్యాధిని ఇంగ్లీష్ లో టీబీ అంటాము. సో టీబీ అంటే ట్యూబర్కులోసిస్ నివారించడంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 2 రాష్ట్రాలు ఏవి అని చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్. కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఏ యూనివర్సిటీ డిఆర్డిఓతో ఒప్పందం కుదుర్చుకుంది? కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఏ యూనివర్సిటీ డిఆర్డిఓతో ఒప్పందం కుదుర్చుకుంది అని చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ. 2019 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు లభించింది? సో ఉత్తమ అవార్డు ఏ రాష్ట్రానికి ఇక్కడ లభించింది అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు. పైలట్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ 4.0ని అమలు చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంతో కలిసి పనిచేయనున్న సంస్థ ఏది? సో ఏ సంస్థ అంటే ఐఐటి కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. ఏ పథకం కింద పారిశుద్ధ్యం తాగునీటి విభాగం 10 సంవత్సరాల గ్రామీణ పారిశుద్ధ్య వ్యూహంను ప్రారంభించింది? ఏ పథకం కింద పారిశుద్ధ్య తాగునీటి విభాగం 10 సంవత్సరాలు గ్రామీణ పారిశుద్ధ్య వ్యూహంను 2019 నుండి 2029 వరకు ప్రారంభించడం అయితే జరిగింది అని చూసుకుంటే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో భాగంగా 8వ ప్రపంచ హిందూ ఎకనామిక్ ఫోరం 2020కి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? సో ఆన్సర్ చూసుకుంటే ద హేగ్, నెదర్లాండ్స్ లోని ద హేగ్. ఓకేనా, నెదర్లాండ్స్ లోని ద హేగ్. ముంబైలో జరిగిన 7వ ప్రపంచ హిందూ ఎకనామిక్ ఫోరం 2019 నేపథ్యం ఏంటి? ముంబైలో జరిగిన 7వ ప్రపంచ హిందూ ఎకనామిక్ ఫోరం 2019 థీమ్ ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాలంటే థీము, తెలుగులో నేపథ్యం అంటారు. సో ఆన్సర్ చూసుకుంటే ప్రాస్పరస్ సొసైటీ, స్ట్రాంగర్ సొసైటీ. ప్రాస్పరస్ సొసైటీ, స్ట్రాంగర్ సొసైటీ హిందూ ఎకనామిక్ ఫోరం 2019 థీమ్. తెలుగు రాష్ట్రంలో మహిళలు జరుపుకునే పూల పండగ ఏమిటి? తెలంగాణలో, తెలుగు రాష్ట్రంలో కాదు, తెలంగాణలో రాష్ట్రంలో మహిళలు జరుపుకునే పూల పండగ ఏమిటి? బతుకమ్మ. నీతి ఆయోగ్ విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ తొలి ఎడిషన్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? నీతి ఆయోగ్ విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ 2019లో పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానం దక్కించుకున్న రాష్ట్రం ఏది అని చూసుకుంటే కేరళ. ఓకేనా, కేరళ. ఆసియా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ సమన్వయ కమిటీ 2019 21వ సెషన్ ఎక్కడ జరిగింది?
సో ఎక్కడ జరిగింది అంటే గోవాలోని పనాజీలో జరిగింది. ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే కొలమానంగా ఏ దేశం మొదటిసారి పర్యాటక వీసాలు అందించనుంది? సో దీనికి సంబంధించి ఆన్సర్ చూసుకుంటే సౌదీ అరేబియా. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ విడుదల చేసిన వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ 2019లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ 2019లో భారత్ స్థానం చూసుకుంటే ఇక్కడ 44. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అమెరికాకు దక్కింది. అదే మన భారతదేశానికి చూసుకుంటే 44th ప్లేస్ వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ 2019లో. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ దేశాన్ని ఆతిథ్య దేశంగా ఎంపిక చేసింది? సో ఏ దేశాన్ని ఇక్కడ ఎంపిక చేసింది అంటే భారత్ను. నేను కొంచెం గ్యాప్ ఇస్తున్నా, ఎందుకంటే చాలా మంది నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒకసారి వినిన తర్వాత మళ్ళీ మ్యూట్లో పెట్టి మళ్ళీ టెస్ట్ లాగా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చూస్తున్నారంట. సో అందుకోసం నేను కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. అంటే వాళ్ళకు నేను ఆన్సర్ సర్ అని చూపిస్తే వాళ్ళకు నేను ఒకేసారి చూపించేస్తే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా, అందుకని కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అంతే. ఇటీవల యుఎస్ చీఫ్ ఆంటోనియం గుటెరెస్ ప్రపంచ స్థాయి నాయకుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన 50 కిలోవాట్స్ సోలార్ పార్క్ ఏమిటి? అలాగే ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ రీసెంట్ గానే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎక్కడ స్టార్ట్ చేశారంటే మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారు. సో ఈ 50 కిలోవాట్ సోలార్ పార్క్ పేరేమిటి అని చూసుకుంటే గాంధీ సోలార్ పార్క్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 50వ ఎడిషన్ కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? సో ఆన్సర్ చూసుకుంటే దావోస్, ఇక్కడ అలాగే క్లోస్టరస్ స్విట్జర్లాండ్. ఓకేనా. 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం 2019 ఎక్కడ జరగనుంది? కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం ఎక్కడ జరగనుంది అని చూసుకుంటే ఇక్కడ ఉగాండాలోని కంపాలాలో. గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని 100, 1000, 2500 రూపాయల నాణ్యాలను ఏ దేశానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గురునానక్ 550వ జయంతి పురస్కరించుకొని 100, 1000, 2500 రూపాయల నాణ్యాలను ఏ దేశానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది అంటే నేపాల్. ఎక్కువ రోజులు జరుపుకునే ప్రముఖ హిందూ పండుగ బడదశయాన్ ను ఏ దేశం జరుపుకుంటుంది? బడదశయాన్. ఇది 10 రోజులు అయితే జరుపుకుంటుంది నేపాల్లో. 10 రోజులు నేపాల్లో జరుపుకుంటారు. ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి ఏ ఈ కామర్స్ వెబ్సైట్ ను ప్రారంభించనున్నారు అని చూసుకుంటే ఇక్కడ ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ ఫైనాన్స్ ఇక్కడ ఏదైతే సూక్ష్మ మధ్య తరహా ఏదైతే పరిశ్రమలు అయితే ఉంటాయో ఇండస్ట్రీస్, అది ఎంఎస్ఎంఈలు అంటే. ఓకేనా. సో ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఈ కామర్స్ వెబ్సైట్ ను ప్రారంభించనున్నారు అని చూసుకుంటే ఏ ఈ కామర్స్ వెబ్సైట్ ను అని చూసుకుంటే వీళ్ళు భారత్ మార్ట్ అంట. విధానపరమైన లోపాలను అధిగమించడానికి మొదటిసారిగా ప్రివెంటివ్ విజిలెన్స్ పోర్టల్ను ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? సో ఏది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2019 ప్రకారం ఇండియా ఎకనామిక్ వృద్ధి రేటు ఎంత? 6.0%. క్లైమేట్ న్యూట్రల్ నౌ విభాగంలో ఐక్యరాజ్య సమితి గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు 2019 ను అందుకున్న భారతీయ సంస్థ ఏది?
సో ఇన్ఫోసిస్ లిమిటెడ్. అమెరికా నుంచి సంవత్సరానికి 5 మిలియన్ల లిక్విఫైడ్ సహజ వాయువును దిగుమతి చేసుకోవడానికి టెల్లూరియన్ ఇంక్తో ఒప్పందం చేసుకున్న భారతీయ కంపెనీ ఏది? సో ఏది అంటే పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్. పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఇక్కడ లిమిటెడ్. కేంద్ర బ్యాంకులో గ్రీన్ ఫైనాన్స్ ను ప్రోత్సహించేందుకు గ్రీన్ బాండ్ నిధిని ప్రారంభించిన సంస్థ ఏది? సో ఏ సంస్థ అని చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ అంతరిక్ష నౌక కౌస్టోరీ 8 లేదా HCV-8 ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? సో ఏ దేశం అని చూసుకుంటే జపాన్ ప్రారంభించడం జరిగింది. కొత్త జాతి రకం పాము అయిన తేజస్ థాక్రేను ఏ పులి సంరక్షణ కేంద్రంలో కనుగొన్నారు? సో ఎక్కడ అని చూసుకుంటే సహ్యాద్రి టైగర్ రిజర్వ్లో. న్యూఢిల్లీలో జరిగిన 77వ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వ్యవస్థాపక దినోత్సవంలో జిఎన్ రామచంద్రన్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నవారు ఎవరు? ఆన్సర్ అమితాబ్ చటోపాధ్యాయ్. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నియమించిన భారత రెండో స్కార్పిన్ అటాక్ సబ్మెరైన్ పేరు ఏంటి? చూసుకుంటే ఐఎన్ఎస్ కండేరి. ఇక్కడ 45,000 కోట్లతో భారతదేశం మొదటి ఆల్ఫా శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ నీలగిరిని ఏ ప్రాజెక్ట్ కింద నిర్మించారు? 45,000 కోట్లతో ప్రాజెక్ట్ 17లో భాగంగా దాన్ని నిర్మించడం అయితే జరిగింది. యూరప్లోని మధ్యధర ప్రాంతంలో యూట్రెక్ట్ యూనివర్సిటీలో పరిశోధకులు కనుగొన్న 8వ ఖండం పేరు ఏంటి? సో 8వ ఖండం పేరు గ్రేటర్ అడ్రియా. దక్షిణాఫ్రికాలోని కోఫీ ఫౌంటైన్ పైప్ గనిలో లభించే వజ్రంలో నికోల్ మేయర్ కనుగొన్న కొత్త ఖనిజం ఏమిటి? సో ఇక్కడ గోల్డ్ కే మిడిటైట్. 2 ఏళ్ల కాలానికి గాను పునర్నియమించిన ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎవరు? సో ఎవరు అంటే బిబేక్ దెబ్రాయ్. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి రెండో మహిళా చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు, IMF. తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటారు. దానికి సంబంధించి రెండో మహిళ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారంటే క్రిస్టలినా జార్జివా. ఇండియన్ అన్నాడు, ఇంటర్నేషనల్ ఇక్కడ. ఓకేనా, ఇండియన్ అన్నానా నేను? సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. భారత వైమానిక దళం ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా తర్వాత చీఫ్ ఆఫ్ స్టార్ కమిటీ కొత్త చైర్మన్ గా నియమితులైన వారు ఎవరు అంటే బిపిన్ రావత్. అధ్యక్షుడిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించిన డెవిన్ వెంగి ఇటీవల ఏ సంస్థకు రాజీనామా చేశారు? సో ఈబే. ఇటీవల భారత వైమానిక దళానికి వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హర్జీత్ సింగ్ అరోరా. అంతర్జాతీయ ఎగ్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన మొదటి ఆసియా వారు ఎవరు? సురేష్ చిట్టూరి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్ లో 86 కేజీల విభాగంలో అగ్రస్థానం నిలిచిన భారత్ రెజ్లర్ ఎవరు? ఆన్సర్ దీపక్ పూనియా. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సారా టైలర్ ఏ దేశానికి చెందినవారు? సో ఇంగ్లాండ్.
అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ 2019 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయి? సో ఎక్కడ జరిగాయంటే థాయిలాండ్లోని పటాయాలో. దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-18 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ను 2019 టైటిల్ ని మొదటిసారి గెలుచుకున్న దేశం ఏది? సో ఇండియా. పూర్తి స్థాయి అణ్వాయుధాలు నిర్మూలనకు గాను ఏ రోజున అంతర్జాతీయ దినోత్సవంగా పాటిస్తున్నాం? ఆన్సర్ సెప్టెంబర్ 26న. ప్రపంచ సముద్ర దినోత్సవం 2019 నేపథ్యం ఏంటి? ఎంపవరింగ్ ఉమెన్ ఇన్ ది మ్యారిటైమ్ కమ్యూనిటీ. 2019 ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ఏమిటి? సో టూరిజం అండ్ జాబ్స్, ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్ అనేది థీమ్. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సో సెప్టెంబర్ 28న జరుపుకుంటాము. ఇటీవల న్యూఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించిన రీసెట్ రీగెయినింగ్ ఇండియన్ ఎకనామిక్ లెగసీ పుస్తకాన్ని ఎవరు రచించారు? సుబ్రమణియన్ స్వామి. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి గాను బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే గ్లోబల్ గ్లోకీపర్ 2019 అవార్డు ఎవరు అందుకున్నారు? నరేంద్ర మోదీ. 31వ పుణ్యభూషణ్ అవార్డు 2019 ను అందుకున్న ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? బిబి డెగులార్కర్. పక్కకు ఒత్తిగిలితే అనే కవితా సంకలనానికి గాను 28వ సరస్వతి సమ్మాన్ 2018 అవార్డు గ్రహీత ఎవరు? కె శివారెడ్డి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 50 అయితే ఇక్కడతో సెప్టెంబర్ మంత్కి సంబంధించి అయిపోయాయి. ఇంకా మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సంబంధించి చెప్పుకోవాల్సి ఉంది. సో అవిధిగా కంప్లీట్ చేసుకుందాం. డైలీ మనకు 5 to 6 మధ్యలో ఎగ్జాక్ట్ గా పెడతాను. 5 to 6 మధ్యలో ఎగ్జాక్ట్ గా దీనికి సంబంధించిన వీడియో అనేది రిలీజ్ చేస్తాను. మీకు వీడియో నోటిఫికేషన్ రాకపోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడైతే జాయిన్ అవ్వండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.